అన్ని వర్గాల ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ప్రత్యేకించి కింది స్థాయి ఉద్యోగస్తులు, అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న స్కీమ్ వర్కర్సు, మున్సిపల్ వర్కర్సు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, వీరందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ చట్టపరంగా జీతాల కోసము, బోనస్ కోసము, వాటి కోసము వర్కర్స్ పనిచేయడం, డిమాండ్ చేయడం చూసాము. కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలైనా అమల్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. వాళ్ళ అంగన్వాడీ వర్కర్లు 1,06,000 మంది వర్కర్లు దాదాపు 20 రోజులు పైగా వారు సమ్మెలో ఉంటే ఆ సమ్మె పరిష్కారం చేయకపోగా దాన్ని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ గారు 10 డిమాండ్స్ నెరవేర్చాము, ఒక డిమాండ్ మాత్రమే పెండింగ్లో ఉందని ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దానికి ముందు మరింత ప్రమాదకరంగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు. ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు, మీరు పోతారా. తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం వాళ్ళు టోటల్గా వాళ్ళేదో పెద్ద దోపిడీదారులైనట్లు, వాళ్ళేదో దోచుకుంటున్నారనేటట్లుగా వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం, రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధన చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు, మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంటాం. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా చట్ట ప్రకారం 26,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి నెలకు. నువ్వు అది ఇవ్వకపోతే మన కనీసం నువ్వు చెప్పావు కదా, తెలంగాణలో ఇచ్చిన దానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు కదా, దాన్ని అమలు చేసి ఉండొచ్చు కదా. అది కూడా అమలు చేయకుండా నువ్వు ఇవాళ నా దగ్గర డబ్బులు లేవని మాట్లాడితే సరైనది కాదు. అదేవిధంగా ఆశా వర్కర్లు మనం 30 గంటలు ధర్నా చేశారు. మున్సిపల్ వర్కర్స్ ఆల్రెడీ CI2 అనుబంధ విభాగం వాళ్ళ సమ్మెలో ఉన్నారు. రేపటి నుంచి AITC మిగతా విభాగాలను కూడా TNTC అక్కడ కూడా సమ్మెలేకపోతారు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లుగా ఉన్న వాళ్ళు, వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని పదే పదే ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ వారు పరిష్కారం చేయనందువల్ల ఇవాళ వాళ్ళు సమ్మెలేకపోతూ ఉన్నారు. నేను గవర్నమెంట్ కోరేది ఒకటే, నువ్వు ఆల్రెడీ దండిగా అప్పులు చేశావు, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు, ఇంకో 2-3 వేల కోట్లు అప్పు చేసామన్నా గవర్నమెంట్ పడిపోతుందా? వాళ్ళకు కూడా ఇవ్వు. వాళ్ళకి చెప్పింది ఏమంటున్నాను, మేమేదో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి 26,000 ఇవ్వమని కూడా మేము చెప్పడం. నువ్వు అది ఎట్లా ఇవ్వలేవు, కనీసం నీవు చెప్పిందని ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఊరికి పోలీసులు కాపలా పెట్టి బెదిరింపుల ద్వారా రాజకీయం చేయాలనేది కరెక్ట్ కాదు. నువ్వు దుష్ప్రచారం చేయడం ద్వారా అది సాధ్యం కాదు. కాబట్టి ఏమంటే సత్వరమే వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి పూర్తిగా అండగా నిలబడతాం, ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళనలో కూడా పాల్గొంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ రాష్ట్రంలో పెద్ద దోపిడీ జరుగుతాం. చదువుకుంటున్న విద్యార్థుల యొక్క వారి యొక్క దీన్ని ఆసరాగా తీసుకొని వారి బలహీనతను ఇవాళ బైజూస్ ద్వారా పెద్ద ఎత్తున, ఈ బైజూస్ అనే కంపెనీ ఆల్రెడీ ఇది ఒక మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న కంపెనీ. 9,200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. నువ్వు ఆ కంపెనీతో సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు నువ్వు దాంతో అగ్రిమెంట్ చేసుకున్నావు? దాంతో నువ్వు అసలు అగ్రిమెంట్ చేసుకోవడమే తప్పు. దానికి దాదాపు 3,500 కోట్ల రూపాయలు దోచిపెట్టావు. ఇందులో కూడా పెద్ద స్కామ్ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి బైజూస్తో ఈ అగ్రిమెంట్ చేసుకొని, అది ఆల్రెడీ మనీ లాండరింగ్ కేసులో ఉండే ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, దాంతో నువ్వు ఎట్లా చేసుకుంటావు? చేసుకొని ఇప్పుడు మొత్తం ఊరి మీద వదిలిపెట్టావు.
వాళ్ళు ప్రైవేట్గా కూడా అన్నీ కూడా పెట్టుకొని అందరూ దోచుకుంటూ ఉన్నారు. విద్యార్థులతో బజాజ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళతో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి దీనికి టైప్ చేసి ఈఎంఐలు తీసుకొని వాళ్ళందరూ కూడా దోచుకుంటూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. ఇది పక్కాగా ప్రభుత్వం యొక్క అండతోనే, ప్రభుత్వం యొక్క సహకారంతోనే, ప్రభుత్వం యొక్క లాలుచితోనే, ప్రభుత్వం దాంతో లాలుచి పడింది కాబట్టే ఇవాళ బహిరంగంగా మన రాష్ట్రంలో దోచుకుంటాం. కాబట్టి ఏమంటే ఇది చాలా తప్పు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వెంటనే దీన్ని కట్టడి చేయకపోతే మేము ప్రత్యక్ష ఆందోళన పూనుకుంటాం. ఎక్కడికక్కడ బైజూస్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ బైజూస్ సెంటర్ల దగ్గర మా ఆందోళన ప్రత్యక్ష ఆందోళన ఉంటుంది. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం గౌరవంగా బతికే వాళ్ళందరితో కూడా నువ్వు ఇవాళ దోపిడీ చేస్తూ ఉన్నావు. వాళ్ళు పాపం ఏం చేస్తారు? పోయి కొట్లాడగలరా? వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, లేదా చిన్న ఏదో సమాజంలో గౌరవంగా బతికే వాళ్ళందరూ కూడా పక్కాగా దోపిడీ చేస్తూ ఉన్నాం. ఏమంటే వాళ్ళతో ఆల్రెడీ మేము ఈఎంఐకి మీరు అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి అని దోపిడీ చేస్తే సరైనది కాదు. ఈ బైజూస్ని ప్రభుత్వం కట్టడి చేయాలి. ఏదైతే 3,500 కోట్ల రూపాయలు మీరు అగ్రిమెంట్ అయ్యారో దానిపైన పూర్వాపరాలు వెల్లడించాలి. లేదంటే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు మేము పూనుకుంటామని ప్రభుత్వాన్ని మరోమారు హెచ్చరిస్తాం. ఎట్లాంటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది? షర్మిల రాక ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు షర్మిల వస్తుందని చెప్పి వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారు కూడా ప్రకటించడం జరిగింది. మరి సహజంగా రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడు ఆయన ప్రకటించారు కాబట్టి అందులో వాస్తవంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాము. ఏదేమైనా సరే వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు ఓన్లీ జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మాత్రమే పోరాడతారు. ఇవాళ ప్రధాన పార్టీలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, లేదా జనసేన పార్టీలు కానీ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మళ్ళీ మోడీ ఇది చేస్తాడేమో. ఎందుకంటే మోడీ పక్కా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన బ్లాక్మెయిల్ రాజకీయం తప్ప మరొకటి కానే కాదు. ఇవాళ మరి ఎందుకు బ్లాక్మెయిల్ రాజకీయం అంటున్నానంటే వాళ్ళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అయిన ఈజ్ నన్ అదర్ దాన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ మనీష్ సిసోడియా గత 6 మాసాలుగా జైల్లో ఉన్నారు. అదే కేసులో ఉండే టీఆర్ఎస్ నాయకులు, వైఎస్ఆర్సీపీ మన విజయసాయిరెడ్డి బంధువులు వాళ్ళు ఎవరు జైలు. సేమ్ కేసు, సేమ్ కేసు. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని కమ్యూనిస్టులు గాను, కాంగ్రెస్ గాను మేము చెప్పింది కాదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లెటర్ ఇచ్చారు. వాస్తవాలతో లెటర్ 3 నెలలు అయింది. మరి ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. కారణం ఏమంటే బీజేపీకి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ ఉంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు వ్రాతపూర్వకంగా లెటర్ తయారు చేసి ఇచ్చినా కూడా మీరు ప్రొసీడ్ కాలేదంటేనే అర్థమవుతా ఉంది మీకున్న లాలూచి ఏమిటో. కాబట్టి ఏమంటే ఇవాళ షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా కూటమి కూడా కొద్దిగా మరింత అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. షర్మిలనే కాదు, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మరింత మంది ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. టికెట్లు రాని వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అసంతృప్తితో బయటకు వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వేవ్ దొరుకుతుంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అది యాక్చువల్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్తోనే నడుస్తాం. దానికి ఉండేదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన ప్రచారం చేసుకోవడం వల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు సహజంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వైపు రావడానికి అవకాశం ఉంటుంది.
మేము కూడా భావిస్తాము. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకుపోయే వైఖరిని బట్టి, వారి కార్యక్రమాలను బట్టి వారు ముందుకునేది ఆధారపడి ఉంటుంది. మేమైతే స్పష్టంగా నిన్న మా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో కూడా తీర్మానం చేశాము. ఇండియా కూటమిని బలోపేతం చేయాలి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, దానికోసం మరింత ముమ్మర కార్యక్రమాలు టేకప్ చేయాలని కూడా మా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది. సార్, ఓట్లు అయితే వైసీపీ ఓట్లు చీలిపోతాయి షర్మిల వచ్చింది. ఇప్పుడు ఇళ్ళకి కానీ పండగ కాదు, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు సహజంగా ఆమె వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఎవరెవరు స్పందిస్తారు, అవన్నీ బట్టి కూడా ఉంటుంది. తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. తర్వాత వారేమో బీజేపీ వాళ్ళు రేపు జనవరి 22వ తేదీ జరిగే ఒక రిలీజియస్ ఈవెంట్, అది రాముడి టెంపుల్ కట్టుకొని అక్కడ ప్రతిష్ఠించడం ఎవరు తప్పని అంటారు. కానీ దాంట్లో మొత్తము పార్టీని, ప్రభుత్వాన్ని అందరూ ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక నేషనల్ ఈవెంట్గా మార్చి మొత్తము దేవుణ్ణి రాజకీయం కోసం వినియోగించుకుంటారు. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే, అసలు రామాయణంలో రాముడు ఒక దుష్ట శిక్షణ చేయడానికి, లోక కళ్యాణం కోసము తన పదవిని పక్కన పెట్టి, అంటే తను రాజుగా ఉండాల్సిన వాడు అడవులకు పోయినాడు. కానీ ఇక్కడ మన దేశంలో జరుగుతుంది ఏమంటే, రాముని పేరు మీదుగా అధికారాన్ని చేపట్టడానికి మళ్ళీ ఇవాళ ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో దేవుణ్ణి, మతాన్ని తమ రాజకీయ కోసం వినియోగించుకోవడానికి ఓపెన్గా ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇవాళ మన రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడింది. మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగము. సెక్యులర్ రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కి ఈరోజు మత రాజకీయాలను బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసము, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసము లౌకిక శక్తులు, ప్రజాతంత్ర శక్తులు, కమ్యూనిస్టులు మేమందరం కూడా ఏకం కావాలనే దిశగా ఇండియా కూటమిని బలోపేతం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు అదే మేమేమనుకుంటున్నామంటే ఈ నెలాఖరులోగా ఒక క్లారిటీ వస్తుంది. ఈ నెలాఖరులోకి ఒక క్లారిటీ వస్తే ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా మీరు అన్నట్లు ఎత్తులు, పొత్తులు, సర్దుబాట్లు, సీట్లు అన్నీ కూడా మేము చేసుకుంటాము. అది ఖచ్చితంగా మీకు అందరికి చెప్పే ముందుకు సాగుతాం.